టర్మ్లు అంటే నువ్వు ఒక టర్మ్ అంటున్నావు ఏంటినా అన్నాడు. అన్నా నేనేదో అక్కడ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా. 100% 3 కాదు 5 టర్ములు కలిసికట్టుగా పోటీ చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా నంబర్ 1 చేద్దాం అని చెప్పాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. మనం అడిగిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. విశాఖకు ప్రైవేటీకరణ చేయొద్దన్నాం, చేయలేదు. విశాఖకి రైల్వే జోన్ మనం ఇచ్చారు. అనంతపూర్కి ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు ఇవ్వండి అంటే ఇచ్చారు. బీపీసీఎల్ రిఫైనరీ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇట్లా అడిగిందంతా ఒక సిస్టమేటిక్గా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మన ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా మనం సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతున్నాం అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా చాలా ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. 3 పార్టీ కలయిక కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే రైట్ టైం, రైట్ పర్సన్, రైట్ లీడర్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం నడిపించగలుగుతున్నారు. కనుకనే మనకు సమస్యలు లేకుండా ముందరికెళ్తున్నాం. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ కలిసికట్టుగా పనిచేద్దాం. నాడు నేడు ఎప్పుడు నా నినాదం ఒకటే, కార్యకర్తనే మా అధినేత. సో మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, అహర్నిశలు కష్టపడతామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ 2-3 విషయాలు. ఒకటి, 2019 ముందల ఎవరైతే ఉపాధి హామీ నీరు చెట్టు కింద పనిచేశారో మీరు మీ ఇంట్లో కూర్చుని డబ్బులు రాలేదంటే నాకు తెలీదు స్వామి. ఒక వ్యవస్థ ఉంది పార్టీ ఆఫీస్లో, అక్కడ శ్రీకాంత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బిల్స్ అని ఇవ్వండి, పెండింగ్లో 5-10% ఉంది, అది యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది కేసులు. చాలామంది కేసుల విషయం మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చా కనుక ఎవరో సెల్యూట్ కొడుతున్నారులే, ఏమవుతుంది అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చేగాలి ఎలక్షన్ కమిషనర్లు కేసులు తీస్తారు. ఆ కేసులని దొంగ కేసులు, చేయని నేరాలపైన మన పైన కేసులు పెట్టారు. నా పైన కూడా పెట్టారు స్వామి 23 కేసులు. 23 కేసులు కానీ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? ఇక్కడ ఎవరికైనా ఎన్ని ఉన్నాయబ్బా? ఎన్ని? 23 ఉన్నాయి. 24 అంటే 24 ఉన్నాయంటావు. 23? వెరీ గుడ్. సో ఒక్కరే ఉన్నారు 23 కేసులు. SC/ST కేసు పెట్టారు నా పైన. SC/ST కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఏకంగా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. ట్రాక్టర్ని ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. అంటే ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో పెట్టారు. పార్టీలో ఒక వ్యవస్థను పెట్టాం. పార్టీ ఆఫీస్కి రాండి, అక్కడ వ్యవస్థ ఉంది, మీకోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు సుమారుగా 3000 FIRలు ఉన్నాయి. దాంట్లో 30,000 మంది పేర్లు, యూనిక్ పీపుల్ పేర్లు, 30,000 మంది కార్యకర్తల పేరుంది. 80% ఇప్పటికీ క్లియర్ అయింది, 20% పెండింగ్. దయచేసి నిర్లక్ష్యంగా వివరించదు కేసుల ఇష్యూ అని నేను ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అహర్నిశలు కష్టపడదాం, ప్రతి గడప దొక్కుదాం, ప్రతి బూత్ గెలిస్తే నియోజకవర్గం గెలుస్తాం. నేను 91,000 మెజార్టీతో మంగళగిరి గెలిచిన, కానీ 20 బూతుల్లో ఇప్పటికీ నాకు మైనస్ ఉంది. 20 బూతులు సమీక్ష చేసుకున్నా, ఆ 20 బూతులు ఎందుకు మైనస్ వచ్చింది? నాయకత్వమా, మన ప్రవర్తననా, దేనివల్ల ఇబ్బంది పడుతున్నానని నేను సమీక్ష చేసుకున్నా. సో 91,000 మెజార్టీ వచ్చినప్పుడే నేను అంత కష్టపడుతుంటే మళ్ళీ మనందరం అంత కష్టపడాలి. ప్రతి బూత్ ఇంపార్టెంట్, ప్రతి ఓట్ ఇంపార్టెంట్. ప్రజల్లో తిరుగుదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. అండ్ నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ చివరిగా కోరేది ఒకే ఒక విషయం, అహంకారం వద్దండి. 151 సీట్లు 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అహంకారంతో ఎప్పుడైతే వ్యవహరిస్తామో ప్రజలు ఒప్పుకోరు. తప్పు చేసినా ప్రజలు క్షమిస్తారు. తప్పు చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమించండి నేను తప్పు చేశానంటే క్షమిస్తారు. ఒక 2 పనులు తక్కువ చేసినా క్షమిస్తారు. కానీ అహంకారంతో ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో ప్రజలు మనకి ఫుల్ స్టాప్ పెడతారు. 151 11 అయింది. ఇది మనందరం గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేక్యం అవ్వాలి, ప్రజలతో అటాచ్మెంట్ ఉండాలి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడినప్పుడే మనం గెలవగలుగుతున్నాం. చాలామంది అడిగారు, మంగళగిరి నియోజకవర్గంలో మీకు అంత మెజార్టీ ఎందుకు వచ్చింది? అటాచ్మెంట్ ఏర్పడింది. మంగళగిరి వాళ్ళు ఎవరో ఎప్పుడు కలవాలన్నా, వేరే ఏ పనులున్నా మానేసుకుని మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తాం. అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ కూర్చుంటా వాళ్ళతో మాట్లాడతా, చేయగలిగినంత వరకు వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. సో అటాచ్మెంట్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అందరికి ఉందా అటాచ్మెంట్? ఈరోజు బూత్ స్థాయిలో యూనిట్, క్లస్టర్,
గ్రామ మండల స్టేట్ కమిటీలు వచ్చారు, ఫర్ నియోజకవర్గ కమిటీలు వచ్చాయంటే అటాచ్మెంట్ ఉంది కనుక వచ్చారు.